పైనుండి విజయమును వర్షింపుము. భూమిని విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాక. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. భూమిని విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాక. యాకోబు వంశమును కరుణించినావు, నీ కోపము విడనాడి మన్నించినావు. యాకోబు వంశమును కరుణించినావు, నీ కోపము విడనాడి మన్నించినావు. కలకాలము తరతరముల వరకు శాశ్వత ఆనందము దయచేయుము. కలకాలము తరతరముల వరకు శాశ్వత ఆనందము దయచేయుము. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. భూమిని విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ దివ్యవాణి చీవి దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సింగారెడ్డి సురేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సింగారెడ్డి సురేష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ నందవరపు వేలాంగణిని అరుణాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుణ్ణి అంగీకరించి ఆయనలో ఎదగాలని మరియు అన్నమ్మ జార్జ్ కుటుంబాలను దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ముసునూరు విచారణ సింగపాము ఏసుబాబు, కృష్ణవేణి, అమన్ బాబు, శాంతిశ్రీ కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, సొంత ఇంటి నిర్మాణంలో దేవుడు సహాయం చేసినందుకు, ఉద్యోగాలు దయచేసినందుకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని బాలరెడ్డి కస్తూరి దంపతుల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని అభిషేక్ అనురాగుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ మరియ తల్లి పేరిట సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న జయరాణికి దేవుని దీవెలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ చిన్నేష్, చాందిని, సురేష్, సుశీల, యామిని, వసుంధర, తేజిత్, రత్న, రేణుక కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివార ప్రాతకాల సమయమున దివ్య బలి పూజలో పాల్గొని ప్రభుని స్తుతించడానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ దివ్య బలి పూజని ప్రారంభించే ముందు ఒకసారి మనం
కనులు మూసుకొని మన కోరికలను, విన్నపములను, మన అవసరములను, మన అవసరం అర్థించినటువంటి వారందరినీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ మనవులన్నిటినీ కూడా ప్రభు చెంత చేర్చి ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పట్టణాలు మనందరినీ కూడా ఆహ్వానించినది ఆ ఒక విషయం ఏంటంటే, నేను ఎవరిని నా ప్రజల వద్దకు ప్రవచించుటకు పంపెదను అనేటటువంటి ప్రశ్నను యావే దేవుడు తన సేవకుడైనటువంటి ప్రవక్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మనందరినీ కూడా దేవాది దేవుడు తన ప్రజల వద్దకు తన వాక్యాన్ని చేర్చడానికి నిరంతరం మనుషుల్ని పిలుస్తూనే ఉన్నాడు. అయితే మనుషులందరూ కూడా దేవుని పని చేయడానికి బదులు వారి పనులను చేసుకుంటూ వారి రాజ్యాలని స్థాపిస్తూ లీనమైపోయి ఉన్నారు. ఎవరిని నేను నా ప్రజల వద్దకు పంపెదను అనే ఈ స్వరం వినడానికి మనం ఈరోజు దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వాళ్ళు సిద్ధముగా ఉండాలని ప్రార్థించడానికి ఇక్కడ మనం చేరి ఉన్నాం. ప్రభు వాక్యం ఎడల మనం అశ్రద్ధ చూపి ఆయన రాజ్యం కొరకు కాకుండా మన రాజ్యాల కొరకై ప్రార్థిస్తూ మన రాజ్యాల స్థాపనలో లీనమైనట్లయితే అలాంటి సందర్భాలన్నింటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి నందరినో, వంచన చేసితి నందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము నారాధించుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము, మిమ్ము నారాధించుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము. నీ మహావైభవమునకై మీకు వందనముల్ అర్పించుచున్నాము, అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, పిత యొక్క పుత్రుడా. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మనవి ఆలకించండి, మా మనవి ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. ఏలయ్యనా మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే ఏలిన వారు, మీరొక్కరే మహోన్నతులు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గం నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నారు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము
12వ వచనం నుంచి 15వ వచనం వరకు. అమాస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజుల ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయేలీలకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. మాట్లాడుము ఓ మహాప్రభు, కించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమై క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. 2వ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రముగను నిర్దోషముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమై ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారునిగా తన చెంత చేర్చుకున్నటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరములకు మనము దేవుని స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతమి. ఆయన కృపా ఆశ్చర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చును. అంతేగాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివియందలి భువియందలి
సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆదియందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశం కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయంలోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగానే క్రీస్తు విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారుగా దేవుడు ధృవపరచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనం పొందుదము అనుటయే ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభు వాక్కు. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చెను. ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరి ఏమియూ తీసుకొని పోరాదు. రొట్టె గాని సంచి గాని ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. రక్షలు తొడుగుటకు కాని 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదము మోపుదురో అచ్చటి నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో ఆమోసు తన పని తాను చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో యావే దేవుడు అతనిని వెళ్ళి తన ప్రజలకు ప్రవచనమును చెప్పవలసినదిగా ఆదేశిస్తున్నాడు. ఆమోసు ప్రవక్త సందర్భాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామం ఎలా ఉంది అనే దాని విషయం గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇజ్రాయేలు దేశాన్ని మనం పరిశీలించినట్లయితే అది కూడా దాదాపుగా మన భారతదేశం వలె ఒక త్రిభుజాకారంలో ఉంటుంది.
అయితే ఇక్కడ 2 రాజ్యాలుగా, దక్షిణమున మరియు ఉత్తరమున 2 రాజ్యాలుగా విడిపోతుంది. అయితే ఈరోజు చోటు చేసుకున్నటువంటి ఈ పరిస్థితి ఏమిటంటే, దక్షిణమున ఉన్నటువంటి ఆమోస్ ప్రవక్తని, ఉత్తరం వైపున ఉన్నటువంటి రాజమందిరం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, మరియు బెతేలు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రజలకి ఈ యొక్క ప్రవచనాలని చెప్పడానికి వెళ్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు అర్చకులు ఆయనని అంగీకరించలేదు, తిరస్కరిస్తున్నారు. ఈ తిరస్కరణ అనేది యేసు ప్రభు మనకి చెప్తూనే ఉన్నాడు తన జీవితంలో కూడా జరిగినటువంటి తిరస్కరణల గురించి. నీవు దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని గురించి నీవు ప్రవర్తిస్తున్నప్పుడు, ఎవరు కూడా నిన్ను రండి మాకు ఈ యొక్క ప్రవచనాలు చెప్పండి, మా జీవితాలని బాగు చేయండి అని ఆహ్వానించరు. ఎందుకంటే వారు జీవిస్తున్నటువంటి జీవితంలో ఎంతో ఆనందంగా ఒక రకమైనటువంటి వ్యసనముతోని వాళ్ళు జీవిస్తున్నారు. మేము చేసేదే సరి అయిన పద్ధతి, ఇలానే జీవించాలి అనేటటువంటి భ్రమలో వాళ్ళు ఉండిపోతున్నారు. వాళ్ళు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాము, ఆయన అనుగ్రహానికి మేము దూరంగా ఉన్నాము అనేటటువంటి నిజమైన సత్యాన్ని వాళ్ళు తెలుసుకోకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితులు అవి. ఎందుకంటే ఈ యొక్క ఉత్తరాన ఉన్నటువంటి సమరియా భాగంలో ఈ బెతేలు అనేటటువంటి ఒక ప్రార్థనా మందిరమే కాకుండా ఇంకా పలు పీఠాలని వాళ్ళు నిర్మించుకొని అక్కడ రకరకాలైనటువంటి పలు దేవతల్ని వాళ్ళు పూజించడం మొదలు పెడుతున్నారు. అది గమనించినటువంటి యావే దేవుడు తన ప్రవక్తని పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం, ఈ ఉత్తరంలో ఉన్నటువంటి ఈ దేశంలో చాలామంది ప్రవక్తలు వారి యొక్క కడుపు తిండి కోసం ప్రవచనాలు చెప్తూ ఆ వాక్పరిచర్యలు అనేవి చేస్తున్నారు. అందుకనే అక్కడ మనం ఈరోజు విన్నటువంటి సంభాషణలో నీవు అచ్చట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొను అని ఆ యొక్క దీర్ఘదర్శి చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రార్థనా మందిరంలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, నీవు పొట్టపోసుకోవడానికి మా దేశానికి అవసరం లేదు, నీవు దక్షిణ ప్రాంతంలో ఉండి అక్కడనే నీ యొక్క అవసరాలను చూసుకోను అని చెప్తున్నాడు. అంటే ఆ రోజుల్లో కూడా ఈ వాక్పరిచర్య చేయడము, దైవ సేవ చేయడం అనేవి దేవుని రాజ్య స్థాపన కొరకు, ప్రజల బాగోగుల కొరకు కాకుండా వారి యొక్క సొంత లాభాల కొరకు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ విషయాన్ని ఈరోజు మనం పట్టణంలో కూడా వింటూ ఉన్నాం. మనం చేసే ప్రతి పని కూడా మన కొరకు కాకుండా దేవుని కొరకు చేసినప్పుడే దేవుని అనుగ్రహము మన పైన ఉంటుంది. గత వారం మనం విన్నటువంటి పట్టణాలన్నీ కూడా నీవు దేవుని కొరకు నీ జీవితాన్ని జీవించడం మొదలుపెట్టు, ఆయన కొరకు నీవు ప్రార్థన చేయు, ప్రజల్ని ఆయన వైపు మరల్చుట కొరకు నీవు ప్రయత్నాలు చేసినప్పుడు నిన్ను దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడనే విషయాల్ని మన గత వారంలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా మనం మేలు కొరకు కాకుండా దేవుని చిత్తము కొరకు, దేవుని రాజ్యము స్థాపించబడాలి అని మనం పని చేస్తున్నప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు, నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు. అందరూ ఆశీర్వదింపబడినప్పుడు మీ అందరి మధ్యలో దేవుని రాజ్యము నెలకొన్నది అనేటటువంటి సత్యం నిరూపితమవుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యము కొరకు మనం పని చేస్తున్నప్పుడు మనలో స్వార్థం ఉన్నట్లయితే దైవరాజ్య స్థాపన జరగదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేసే పని నా కొరకు కాకుండా ఇతరుల మేలు కొరకు, దేవుని నామము స్తుతింపబడడానికి, నేను ఒక్కనే బాగుపడడం, రక్షణ పొందడం మాత్రమే కాకుండా నాతో పాటు అందరూ రక్షింపబడాలి అనే సదుద్దేశంతోని మనం జీవించడము, ప్రవచించడం జరిగినప్పుడు నిజముగా దేవుని రాజ్యం అక్కడ స్థాపించబడుతుంది. మనం ఈరోజు చూసినటువంటి మొదటి పట్టణంలో కూడా యావే దేవుడు అనామకుడైనటువంటి ఆమోసుని పంపిస్తున్నాడు. ఆయన తన మందల్ని మేపుకుంటూ చిన్న పని చేసుకునేటటువంటి వ్యక్తి, ఆయనని పంపిస్తున్నాడు తన ప్రజల వద్దకు. ఇక్కడ మనం ఆగి ఒకసారి ధ్యానంలోకి వెళ్ళినట్లయితే దేవుని సేవకి నీవు పిలువబడడానికి నీకు అర్హత అంటూ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తుంటాం మన దైనందిన జీవితంలో ఒక ఉద్యోగం లేదా ఒక మంచి స్థాయిని సంపాదించాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చూస్తే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటాం.
కానీ నీవు దేవుని సేవకుడిగా ప్రవక్తగా ఎన్నుకోబడడానికి నీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడే నీ బ్యాక్గ్రౌండ్గా ఉంటాడు కాబట్టి, నీవు ఏమి మాట్లాడాలో ఆయనే చెప్తాడు కాబట్టి, నీవు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను నత్తివాణ్ణి లేదా నేను చాలా చిన్నవాణ్ణి అనేటటువంటి ఆలోచనలు మీరు పెట్టుకోకుండా, నా వెనుక ఉన్నది నా దేవుడు కాబట్టి నేను ధైర్యముగా ముందుకు వెళ్ళి ఆయన వాక్యాన్ని తన ప్రజలకు వినిపించడానికి నేను సిద్ధమే అనే విధంగా మనం ఉండాలి. అయితే ఒకసారి మన వ్యక్తిగత కుటుంబాల్లో కూడా చూసుకున్నట్లయితే నిజముగా ఈరోజు దేవుని పిలుపుని ఆలకించడానికి మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని మనం ప్రోత్సహిస్తున్నామా, లేక మన రాజ్యాల్ని మన ఆశలని నిర్మించుకోవడానికి మన పిల్లల్ని సైనికులుగా సంసిద్ధం చేసుకుంటున్నామా? నీ రాజ్య స్థాపన కొరకు నీ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నావా, లేక దైవ రాజ్య స్థాపన కొరకు నీ పిల్లల్ని నీవు ప్రోత్సహిస్తున్నావా? ఈ విషయాన్ని వ్యక్తిగతంగా మనం ఇంటి దగ్గర కూర్చొని పరిశీలించాల్సినటువంటి అవసరం. ఈ ఆత్మ పరిశీలన జరగనట్లయితే మనం గుడ్డిగా ముందుకు వెళ్తాం. గుడ్డి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అందరికీ తెలుసు. ఏదో ఒక నూతిలో పడతారు, ఆ తర్వాత వాళ్ళకి భవిష్యత్తు అనేది కనిపించదు. తర్వాత మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు తన శిష్యుల్ని ఇద్దరిద్దరిని తాను వెళ్ళవలసినటువంటి గ్రామంలోకి పంపిస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని యేసు ప్రభు తేటతెల్లం చేస్తున్నాడు. మీరు మీతోని 2 డబుల్స్ ఏవి కూడా తీసుకువెళ్ళొద్దు. అంటే 2 పాదరక్షలు కానీ, 2 వస్త్రాలు కానీ, జాలని కానీ, జోలని కానీ, ఇవన్నీ ఏమి కూడా మీరు తీసుకెళ్ళదు. మీరు ఉత్తగా ఒట్టి చేతులతో నీవు నడవడానికి లేదా అలసట తీసుకుని ఒక కర్రని తప్ప మిగతా ఏమి కూడా మీరు తీసుకొని వెళ్ళవలదు. అంటే ఈ లోకానికి సంబంధించిన వారు ఏవి కూడా నీ దగ్గర ఉండకూడదు. అంటే నీవు చేసేటటువంటి సహాయం నిజముగా దైవ సంబంధమైనది ఉండాలి. ఎందుకంటే నీవు చేసే ప్రతి సహాయంలో కూడా దేవుడు ఉంటాడు. ఇందాక విన్నాం మనం ఈ యొక్క ప్రవక్తల్ని దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే యావే దేవుడే వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఆయనే వారి సర్వస్వముగా వారి వెనుక ఉండి నడుస్తాడు. వీరికి ముందుగా తన ఆత్మని ఆ ప్రజల వద్దకు పంపిస్తున్నాడు. ఆ ప్రజల్ని సంసిద్ధం చేస్తున్నాడు. అంటే ఇక్కడ నీవు ఒక వారధి లాంటి వ్యక్తివి మాత్రమే. ఎందుకంటే ఆత్మ సర్వేశ్వరుడు ముందుగానే వెళ్ళి ఆ ప్రజల యొక్క ఆత్మని సంసిద్ధం చేస్తాడు. నీవు నడుస్తున్నప్పుడు నీ వెనుక తండ్రి దేవుడు ఉండి నీ భుజాన్ని తట్టి ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అంటే నీ ముందు నీ వెనుక అన్ని విధాలుగా దేవుడు తానై నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు అధైర్యపడక ముందుకు వెళ్ళుము అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ అపోస్తులు కూడా యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ శక్తిని స్వీకరించి వాళ్ళు తను చెప్పిన విధముగానే ముందుకు వెళ్ళిపోయారు. మనం చూసిన ఎందరో మందిని వాళ్ళు స్వస్థపరిచారు. ఎన్నో దయ్యములను వాళ్ళు కొట్టగలిగారు. తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఆనందంతో వాళ్ళు చేసిన పనిలో ఆనందాన్ని వాళ్ళు తెలియపరుచుకుంటూ తిరిగి వస్తూ ఉన్నారు. ఈ సంతోషాన్ని మనం కూడా పొందినప్పుడే మన క్రైస్తవ విశ్వాసం నిజముగా జీవిస్తున్నటువంటి వాళ్ళం అవుతాం. అటు కాకుండా ఒకసారి వ్యక్తిగతంగా మరొకసారి మన జీవితాల్లోకి మన కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి గురువులకి ఆ గురువులను మనం ఏ విధముగా చూస్తున్నాం, వారి నుంచి ఏమి మనం ఆశిస్తున్నాం? నిజముగా దైవ ఆశీస్సులని వారి వద్దని వారి ప్రార్థనలు వారి చేతులు మనపై ఉంచి ప్రార్థన చేసిన వారిని మనం నిజముగా స్వస్థతని పొందాలి. ఈ గురువు నుంచి నేను స్వస్థత పొందాలి, ఈ గురువు నుంచి నేను ఒక విముక్తిని పొందాలి, ఒక ఆశీర్వాదాన్ని పొందాలి అనే మనస్తత్వంతోని మనం దేవుడు ఎన్నుకొనినటువంటి గురువులు లేదా మటకని లేదా ఉపదేశం వీళ్ళ దగ్గరికి వెళ్తున్నామా లేదా, ఈ వ్యక్తి నుంచి నేను ఆర్థికంగా కానీ లేదా ఈ లోకపరమైనటువంటి మేలుని పొందాలి అనే ఆశలతో వెళ్తున్నామా? నీ చూపు ఎటువైపు ఉన్నది? ఈ లోకము వైపు ఉందా? నిజముగా ఆధ్యాత్మికముగా ఉన్నటువంటి దేవుని ఆశీస్సుల్ని పొందడానికి మనం సంసిద్ధంగా ఉండి వారి వద్దకు వెళ్తున్నామా? ఎటు నీ ప్రయాణం, ఎటు నీ ఆలోచనల ధోరణి ఉన్నదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. తర్వాత 3వ పట్టణంలో మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ చాలా విషయాల్ని పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు తన ప్రవక్తలని కానీ గురువులను కానీ
మనం ఈ రోజుల్లో మన మధ్యలో చూస్తున్నటువంటి మఠకన్యలే కానీ, ఉపదేశులే కానీ, దైవ కార్య సేవకులే కానీ, వీళ్ళందరి ద్వారా దేవుడు మనకి ఆధ్యాత్మిక ఆశీస్సులని దండిగా ఇస్తున్నాడు. మనం వెతకవలసిందంతా కూడా వీటి కొరకు. ఎందుకంటే నీకు ఆధ్యాత్మిక దీవెనలు ఉన్నప్పుడు ఈ లోకపరమైనటువంటి ఎలాంటి కీడు కానీ, అవసరము కానీ నీకు ఉండదు అనే విషయం మనం గమనించుకోవాలి. దేవుని చేత దీవింపబడిన వాడు ఎలా ఉంటాడు అంటే, ఒకసారి మనము యోబు గ్రంథాన్ని చూసినట్లయితే అక్కడ ఆయన ఎన్నో అంతలుగా తను ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనే జీవించేవాడు. తను తెలిసి తెలియక, తన బిడ్డలు తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటారేమని భావించి కూడా ఆయన సాయంత్రం అయ్యేటానికి మోకరించి యావే దేవునికి బలుని అర్పించేవాడు, తన స్తుతుల్ని పాడేవాడు. తెలిసి తెలియక చేసిన తప్పిదాల కొరకు కూడా ఆయన దేవునికి క్షమాపణ తెలియజేస్తూ ఆయన జీవించేవాడు. అంటే ఆధ్యాత్మికంగా నీవు దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు నీవు గొప్పగా అన్ని రంగాల్లో కూడా ఆశీర్వదింపబడతావు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రెండవది, దేవుడు మనల్ని ఎన్నుకున్నది పవిత్రముగా, ఎలాంటి కల్మషం లేకుండా జీవించడానికి. పవిత్రత అనేది మన మనసులలో నిరంతరం మెదులుతూనే ఉండాలి. నేను నిజముగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా, లేక ఈ లోకపు పోకడలతోని నా సమయాన్ని మొత్తం కూడా వృధా చేస్తున్నానా? ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచనలు మనం నిరంతరం మనలో తర్కించుకున్నట్లయితే, మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మనం ఎటు వెళ్తున్నామో కూడా తెలియనటువంటి దీనస్థితిలో మనం ఉండిపోతాం. మూడో విషయం, దేవుడు మనలందరినీ కూడా తన దత్తపుత్రులుగా తీసుకున్నాడు. దేనికోసం అనే ఒక ప్రశ్న మనకు వేసుకోవాలి. దత్తపుత్రులుగా మనల్ని ఎన్నుకున్నాడు అనగానే సంతోషపడిపోకూడదు. నాకు అన్నీ తానై ఉంటాడు అని మాత్రమే కాకుండా, నిన్ను దేనికోసం దేవుడు దత్తత తీసుకున్నాడు. మనం ఈ లోకంలో చూస్తున్న పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు దత్తత కోసమని రకరకాల శిశు భవన్లకు వెళ్తూ ఉంటారు. దేనికోసం? వారి భవిష్యత్తు కోసమా, లేక దేవుని ప్రణాళిక నెరవేర్చడానికా? కాబట్టి దేవునికి కూడా నిన్ను తన దత్తపుత్రులుగా తీసుకోవడానికి, ఎన్నుకోవడానికి ఒక కారణం అంటూ ఉంది. ఆ కారణాన్ని నీవు తెలుసుకున్నప్పుడు సార్థకమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలుగుతావు. ఈ కారణం, దేవుడు మనల్ని తన దత్తపుత్రులుగా ఎందుకున్నాడంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే తప్పిపోయినటువంటి వారందరినీ కూడా నీవు పోగు వేసుకొని తన సన్నిధి దగ్గర తీసుకొని వచ్చి, నేను తన పుత్రునిగా లేనప్పుడు కూడా ఆయన నన్ను దత్తత తీసుకొని గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు. అదేవిధంగా మీరందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే మిమ్మల్ని కూడా దత్తత తీసుకొని తన వారిగా ఆయన చేసుకుంటాడనే సత్యాన్ని నీవు జీవించడానికి, ఇతరులకు బోధించడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను దత్తత తీసుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అటు తర్వాత ఈ దత్తత తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా తన సన్నిధికి చేర్చే విధంగా నిన్ను తయారు చేసుకున్న తర్వాత దేవుడు చేసేటటువంటి ఇంకా గొప్ప మహత్తరమైన కార్యం ఏంటిదంటే, భువిని దివిని ఐక్యం చేయడానికి. మనం అనుకుంటాం, నేను ఈ భూలోకంలో ఉన్నాను, ఇన్ని కష్టాలన్నీ నాకే, ఎందుకు ఈ భూలోకంలో ఇలా అరాచకం తాండవిస్తుంది అని మనం పలు రకాల కష్టాలు, దుఃఖాలలో మనం మునిగిపోతూ ఉంటాం. కానీ పరలోకంలో దేవుని సన్నిధిలో అన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి అనేటటువంటి ఆలోచనలు మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అదే విధముగా ఈ భూలోకాన్ని కూడా ఐక్యం చేయబోతున్నాడు. అంటే భూలోకాన్ని కూడా సంపూర్ణముగా ఆయన తనతో కలుపుకోవడానికి, మనలందరినీ కూడా భాగస్థులను చేయడానికి మనల్ని ఎన్నుకుంటున్నారు. కాబట్టి మన కార్యం ఈ లోకంలో ఏమిటో గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఈ లోకపరమైన వాటిని, పరలోకపరమైన వాటి రెండింటిని కూడా ఐక్యము చేసి సంపూర్ణ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. వీటన్నిటికీ మనకున్నటువంటి గ్యారెంటీ, అంటే నా ఒక్కని వల్లనే అవుతుందా అనేటటువంటి ఒక ఆలోచన మనకు రావచ్చు. ఇందాక చెప్పినట్లుగానే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకి తానే వెన్నెముకగా ఉండి, తానే చూపరిగా ఉండి కూడా నడిపిస్తాడు అని. అందుకని మనం ఈ దివిని భువిని ఐక్యం చేయడానికి, ఇక్కడనే దేవుని సన్నిధిలో దైవరాజ్యాన్ని అనుభవించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఆత్మశక్తి. పరిశుద్ధ ఆత్మ నిరంతరం నీలోనే జీవిస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు, మన దేహం
పవిత్ర ఆత్మ ఆలయమని. అంటే దేహము ద్వారా నీవు చేసే ప్రతి ఒక్క పని కూడా పవిత్రముగా ఉండడానికి మనం నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. దేవుడు నీలో జీవిస్తున్నాడు అనే సత్యాన్ని నీవు విశ్వసించాలి, ఆ విశ్వాసాన్ని ప్రకటించగలగాలి. అప్పుడే దేవుడు నిన్ను ఎన్నుకోవడానికి, ఎందుకు ఎన్నుకున్నాడో అది తెలుసుకోవడానికి, తరువాత దేవుడు నిజముగా నీలో జీవిస్తూనే ఉన్నాడు. నిన్ను ఇంకా చెల్లాచెదరైపోయినటువంటి తన బిడ్డలని, తన ప్రజల్ని తిరిగి తన వద్దకు చేర్చడానికి నిన్ను ఒక ప్రవక్తగా నేడు ఆయన పిలుస్తున్నాడు. వెళ్ళు, నీవు కూడా వెళ్ళి నా ప్రజలకు నా వాక్యాన్ని తెలియజేసి వారిని తిరిగి నా సన్నిధికి తీసుకొనిరా. వారు ఈ లోకపరమైనటువంటి వస్తువులపైన, కొండల వద్దకు, గుట్టల వద్దకు వెళ్ళి ఎక్కడో దేవుడు ఉన్నాడని వాటికి మొక్కుతున్న అలాంటిది కాకుండా నేను వారి హృదయంలోనే ఉన్నాననే సత్యాన్ని తెలియజేస్తూ, వారి చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నేను ఉన్నానని వాళ్ళు గ్రహించుకొని ఈ దివిని భువిని ఐక్యము చేయడానికి వారిని నేను పిలుచుకున్నాను అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకొని జీవించే విధముగా వారిని ఉత్తేజులను చేయమని మనల్ని అందరినీ కూడా నేడు తల్లి తెరుసవా ఆహ్వానిస్తుంది. కాబట్టి ఈ పిలుపుని, యావే దేవుడు వసగినటువంటి ఈ పిలుపుని మనందరము కూడా స్వీకరించి ప్రవక్తలుగా ముందుకు వెళ్ళి జీవించడానికి కావాల్సిన ఆత్మీయ శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాం. మనందరము ఇప్పుడు మన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళ కొరకును తీర్చేటి కూర్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న ఈ మీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములు ఆహారముగా భుజించుచు మీ విశ్వాసులకు పవిత్రతలో మరింత వృద్ధిని దయచేయుచున్నారు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసములో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, ఏలిన వారి నామమున వేంచేసెడివారు, ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకం నుండి పిలుచుకున్న మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ సమయములో మన కుటుంబాల్లో మరణించిన వారందరినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని కరుణ కొరకు ప్రార్థించుదాం. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, అయినను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనది, మత్సరపడనిది, డంబము లేనిది ప్రేమ, దేవుని ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ. శోధన కాలమునా వేదన పాలైనా, శోధన కాలమునా వేదన పాలైనా, కాదనక వెంటాడునది, కాదనక వెంటాడునది, కలుషములన్నీ కడుగునది, కన్నీటిని తుడుచున్నది, మన కన్నీటిని తుడుచున్నది. ప్రేమ, దేవుని ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనడం మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, వగలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. దేవునినే మరచినను ఆ ప్రేమను నే మరచినను. దేవునినే
ఎల్లప్పుడు నాకై పరితపించు, ఎంతగానో నన్ను ప్రేమించు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ.